నిజం మాట్లాడాలంటే నేను ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు అసలు నాకు ప్రోగ్రామింగ్ అంటే ఇష్టం ఉండకపోయేది. అసలు నేను ఈ ఫీల్డ్ లో ఉంటా అనుకోలేదు. బట్ ఫస్ట్ ఇయర్ లో మా కాలేజ్ లో ఒక రోబోటిక్స్ వర్క్ షాప్ అయింది. ఆ వర్క్ షాప్ కండక్ట్ అవుతున్నప్పుడు నాకు కొంచెం క్యూరియాసిటీ ఉండే కాబట్టి ఆర్గనైజర్స్ ని ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కోసం అడిగా. లక్కీగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆ ఒక్క ఇంటర్న్షిప్ వల్ల నా లైఫ్ మొత్తం మారిపోయింది. చాలా మంది స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్ అప్లై చేయాలి అంటే నేను ఇంకొంచెం స్కిల్స్ బిల్డ్ చేసుకోవాలి, ఇంకొంచెం వెయిట్ చేయాలని అనుకుంటుంటారు. బట్ రైట్ నౌ మనం మాట్లాడే కొద్దీ ఇండియాలో గవర్నమెంట్ ఇంటర్న్షిప్స్ ఎన్నో ఉన్నాయి. మంత్లీ 9,000 రూపీస్ స్టైపెండ్ ఇస్తారు. అండ్ వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటో తెలుసా? నీ ఏజ్ 18 to 25 మధ్యలో ఉండాలి అండ్ నువ్వు 10th పాస్ అవ్వాలి. ఎటువంటి స్కిల్స్ అక్కర్లేదు. అండ్ ఎన్నో టాప్ కంపెనీస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎక్స్క్లూజివ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి. సో అందుకే ఈ వీడియోలో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అన్ని ఎక్కడ సర్చ్ చేయాలి, అండ్ నీకు ఇష్టమైన ఇండస్ట్రీ ఎలా ఐడెంటిఫై చేయాలి, అండ్ నేను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు చెప్తే బాగుండు అనుకున్న ప్రతి ఒక్కటి కూడా నేను నీతో షేర్ చేసుకుంటాను. నువ్వు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నావు అంటే హై, నా పేరు వంశీ. నేను సైన్ హోప్ కంపెనీ డైరెక్టర్ అండ్ కో ఫౌండర్ ని. నాకు సాఫ్ట్వేర్ డొమైన్ లోపల మోర్ దాన్ 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఆల్ అక్రాస్ ఇండియాలో గవర్నమెంట్ కాలేజ్ నుంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దాకా మోర్ దాన్ 5 lakh స్టూడెంట్స్ కి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అండ్ జనరేటివ్ AI లాంటి మోడర్న్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇచ్చాను. ఈ యూట్యూబ్ ఛానల్ మిషన్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్ ని, బయట జాబ్ మార్కెట్ కండిషన్స్ ని క్లియర్ గా ఒక ఎంగేజింగ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసి నీకు మీ కెరియర్స్ మీద క్లారిటీ తెప్పడం. విత్ దట్ సెడ్ లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో. సి ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు ఎప్పుడైనా కానీ ఇంటర్న్షిప్ ని ఒక జాబ్ లా చూడవు. అదొక సింపుల్ టెస్ట్ డ్రైవ్ అంతే. నువ్వు కాలేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 15-20 years ఒక జాబ్ లో పనిచేయాలి. ఆ జాబ్ నీకు ఇష్టమా లేదా అని చెప్పేసి ఎలా తెలుసుకుంటావు? దాన్ని టెస్ట్ డ్రైవ్ చేసే కదా. అండ్ ఆ టెస్ట్ డ్రైవ్ ని బేసిక్లీ ఇంటర్న్షిప్ అంటాం అనమాట. సి ఇందాక నీకు చెప్పినట్టు నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నా ఫస్ట్ ఇంటర్న్షిప్ టైం కి నాకు ఎటువంటి స్కిల్స్ లేవు. సో ఎవ్రీ సింగిల్ డే నాకు ఇంటర్న్షిప్ లోపల పొద్దున ఒక టాస్క్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ప్రోగ్రామింగ్ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉండేది. అండ్ నా లైఫ్ లో ఫస్ట్ టైం అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోగ్రామింగ్ గానీ, ఎలక్ట్రానిక్స్ గానీ, కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎగ్జామ్ కి సంబంధించి, క్లాసెస్ సంబంధించి కాకుండా యాక్చువల్లీ ఎక్కడ యూజ్ చేస్తానో అర్థం చేసుకున్నా. అండ్ ఆ రోజు జెన్యున్లీ నాకు టెక్నాలజీ అన్న, ప్రోగ్రామింగ్ అన్న ఇంట్రెస్ట్ పెరిగింది. అండ్ నా స్టోరీ అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే నాకు ఇప్పుడు మోర్ దాన్ 7 years ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నా సొంత కంపెనీ స్టార్ట్ చేశాను. అండ్ ఈ కంపెనీ ద్వారా ఎన్నో lakhs ఆఫ్ స్టూడెంట్స్ కి ప్రోగ్రామింగ్ నేర్పించాను. ఇవన్నీ అయినాయి అంటే ఆ టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఆ ఫస్ట్ ఇంటర్న్షిప్. ఇది వినగానే సరే వంశీ ఇంటర్న్షిప్ అంటారు, టెస్ట్ డ్రైవ్ అంటారు, ఒప్పుకుంటాను. బట్ ఈ ఇంటర్న్షిప్స్ ఎలా ఎత్తుకాలి, నాకు ఈ టైంలో ఎవరు ఇస్తారు ఇంటర్న్షిప్స్ అనే పెద్ద క్వశ్చన్ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ అనగానే చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఇంటర్న్షిప్ వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్, వెబ్ డెవలప్మెంట్ ఇంటర్న్షిప్ ఇలాంటివి సర్చ్ చేస్తారు. వీటిన్న ప్రాబ్లం ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ ఇంటర్న్షిప్ కి ఒక సర్టెన్ స్కిల్ సెట్ రిక్వైర్డ్ ఉంటుంది. అండ్ దాని మీద ఈ ప్రతి ఒక్క ఇంటర్న్షిప్ కి ఒక 1000 మంది అప్లై చేస్తారు. సో కాంపిటీషన్ వెరీ వెరీ హై ఉంటుంది. సో అందుకనే నేనేం చెప్తా అంటే యూ ట్రై అ డిఫరెంట్ అప్రోచ్. ఫస్ట్ ఇంటర్న్షిప్ కి అప్లై చేసే ముందు నీ ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ ఏంటో సర్చ్ చేయి. సి ఫస్ట్ ఇయర్ మనకి ఎటువంటి స్కిల్స్ లేనప్పుడు, బయట వరల్డ్ మీద అవేర్నెస్ లేనప్పుడు మనకు ఉన్న ఒకటి మన ఇంట్రెస్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ కేసు తీసుకుంటే నీకు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మూవీస్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. సో లెట్స్ సే క్రికెట్ ఉందనుకో. నీ క్రికెట్ ఇంట్రెస్ట్ అంటే హైదరాబాద్ లో చిన్న చిన్న కంపెనీస్ ఎన్నో ఉంటాయి క్రికెట్ మీద ఫోకస్ చేసేవి. అంటే క్రికెట్ స్పోర్ట్స్ యాప్స్ అయి ఉండొచ్చు, గేమింగ్ యాప్స్ అయి ఉండొచ్చు, అనలిటిక్స్ యాప్స్ అయి ఉండొచ్చు, ఎక్విప్మెంట్ అమ్మే కంపెనీస్ అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ద ఇండస్ట్రీ ఇస్, దాంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒకలే కాకుండా సెవెరల్ మోర్ అదర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒక క్రికెట్ గేమింగ్ యాప్ ఉందనుకో, వాళ్ళకి ఇంజనీర్స్ ఒకటే కాకుండా కస్టమర్ సపోర్ట్ అవసరం ఉంటుంది, డేటా ఎంట్రీ అవసరం ఉంటుంది, టెక్నికల్ సపోర్ట్ అవసరం ఉంటుంది, అండ్ వీటి మీద సోషల్ మీడియా అవసరం ఉంటుంది. సో ఇలాంటివన్నీ రోల్స్ కి వాళ్ళు మెజారిటీ చూసేది స్కిల్ సెట్ కోసం చూడరు. నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇది ఒక్కటే చెక్ చేసుకుంటారు. అండ్ నీకు జెన్యున్లీ ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే నీకు వర్క్ నేర్పిస్తారు. సో ఈ కంపెనీస్ ఎలా సెర్చ్ చేయాలి, వాటిలో రోల్స్ ఎలా సెర్చ్ చేయాలి, ఇవన్నీ హెడేక్ నువ్వు పెట్టుకోకు. నేను సింపుల్ గా ఏం చేస్తా అంటే ఒక చాట్ జీపీటీ ప్రాంప్ట్ ఇస్తా. ఆ చాట్ జీపీటీ ప్రాంప్ట్ లో నీ లొకేషన్ ఏంటి, నీ ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్ ఏంటి, ఈ రెండు రీప్లేస్ చేసి ఎగ్జిక్యూట్ చేసామంటే లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఆ రోల్స్ అన్ని అదే ఇస్తుంది. ఈ ప్రాంప్ట్ అంతా కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, సైన్ హోప్ వెబ్సైట్ లింక్. ఆ లింక్ లో యాడ్ చేసి పెడతా. ఈ వీడియో అయిపోతే చూడు. సో ఒక్కసారి నీకు ఎటువంటి ఇంటర్న్షిప్ అప్లై చేయాలి అర్థమైన తర్వాత నువ్వు చేసే ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఇంటర్న్షాలకి వెళ్ళి సెర్చ్ చేయడం. ఇంటర్న్షాల లోపల నువ్వు యాజ్ అ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా ఎటువంటి స్కిల్స్ లేకుండా ఒక బ్లాంక్ ఎంటీ రెజ్యూమే తోటి సర్వైవ్ అవ్వడం, ఒక ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో ఇంటర్న్షాల కాసేపు పక్కన పెట్టేసి నీకు 3 వెరీ యూనిక్ ఆప్షన్స్ ఇస్తా, అవి ఫాలో అయిపో సరిపోతుంది. ఫస్ట్ యూనిక్ ఆప్షన్ వచ్చేసి నీ కంపెనీ పేరు ఐడియా వచ్చింది కదా, ఆ కంపెనీ పేరుని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేయి. మ్యాప్స్ లో సెర్చ్ చేసినప్పుడు నీకు వాళ్ళ ఫోన్ నెంబర్ దొరుకుతుంది, కస్టమర్ సపోర్ట్ నెంబర్ దొరుకుతుంది. అండ్ 90 to 95% ఆఫ్ ద టైం ఆ కస్టమర్ సపోర్ట్ నంబర్ కి ఒక వాట్సాప్ కూడా ఉంటుంది. సో నీ ప్రొఫైల్ ఏంటి, నువ్వు ఎటువంటి రోల్ మీద ఇంట్రెస్ట్ ఉంది నీకు, నువ్వు డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేయగలుగుతావు, ఇవన్నీ ఒక మంచి మెసేజ్ లాగా డ్రాఫ్ట్ చేసి యూ సెండ్ దెమ్ బై ద వాట్సాప్ మెసేజ్. సెకండ్ వచ్చేసి అదే కంపెనీకి ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కి DM లో కూడా మెసేజ్ చేయి. అండ్ అదే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో ఫాలోవర్స్ చూసుకుంటే వాళ్ళ ఫౌండర్స్ కూడా దొరుకుతారు నీకు, వాళ్ళ ఫౌండర్స్ కూడా సెపరేట్ మెసేజ్ పెట్టు. అండ్ థర్డ్ మే వచ్చేసి లింక్డ్ఇన్ కెళ్ళు. లింక్డ్ఇన్ లో ఆ కంపెనీ పేరు సెర్చ్ చేసావు అంటే
ఆ ఫౌండర్స్ అండ్ దాంతో పాటు కంపెనీస్ ఎంప్లాయీస్ లిస్ట్ మొత్తం దొరుకుతుంది. వాళ్ళందరికి కూడా రెస్పెక్ట్ఫుల్ గా ఒక ఇంటర్న్షిప్ కోసం చూస్తున్నాం అని చెప్పేసి రిక్వెస్ట్ మెసేజ్ పెట్టు. అండ్ ఆబ్వియస్లీ వీటితో పాటు కంపెనీ కెరియర్స్ పేజ్ కూడా ఉంటుంది, అక్కడ కూడా అప్లై చేయడం మర్చిపోకు. సెకండ్ యూనిక్ ఆపర్చునిటీ చెప్పనా, రైట్ నౌ ఇండియన్ గవర్నమెంట్ 9,000 రూపీస్ స్టైపెండ్ తోటి ఇంటర్న్షిప్స్ ఆఫర్ చేస్తుంది ఫ్రమ్ ద టాప్ 500 కంపెనీస్ ఇన్ ఇండియా. అండ్ వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ గానీ, స్కిల్స్ గానీ, క్వాలిఫికేషన్స్ గానీ ఏమీ ఉండవు. యూ జస్ట్ హ్యావ్ టు గో దేర్, అప్లై అండ్ క్రాక్ అన్ ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్స్ అప్లై చేయాలి అంటే వెబ్సైట్ వచ్చేసి pminternships.mca.gov.in. ఈ వెబ్సైట్ కి వెళ్ళావంటే అక్కడ ఉన్న ఇంటర్న్షిప్స్ అన్ని కూడా నీకు కంప్లీట్ లిస్ట్ దొరుకుతుంది. సో ఈ ఆపర్చునిటీ ఒకటే కాకుండా లెట్స్ సే నువ్వు ఒక మంచి హై ప్రొఫైల్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మైక్రోసాఫ్ట్ తీసుకుందాం. ఈ పాయింట్ నీకేమనిపిస్తుంది, వంశీ మైక్రోసాఫ్ట్ నాకెందుకు ఇంటర్న్షిప్ ఇస్తుంది, వాళ్ళు ఐఐటీస్ ఎన్ఐటీస్ వాళ్ళని తీసుకుంటారు కదా, నన్ను ఎందుకు పట్టించుకుంటారు అని చెప్పేసి. ఈ మైండ్ సెట్ నేను కాలేజ్ ఉన్నప్పుడు నాకు కూడా ఉండేది, బట్ ఇంటర్న్షిప్స్ మీద కాదు, నేషనల్ కాంపిటీషన్స్ మీద. ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్ ఇలా డిఫరెంట్ ఐఐటీస్ నేషనల్ లెవెల్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్స్, కోడింగ్ కాంపిటీషన్స్ అండ్ రోబోటిక్స్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవి. ఈ కాంపిటీషన్స్ అప్లై చేయాలంటే నేను అలానే ఆలోచించేవాడిని, వీటికి నేను నిజంగా ఎలిజిబుల్లా, ఇది ఓన్లీ ఐఐటీస్ వాళ్ళకే కదా అని. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫాల్స్. నేను కాలేజ్ ఉన్నప్పుడు ఇలా ఒక కాంపిటీషన్ ఉంది, ఇలా ఒక హ్యాకథాన్ ఉంది అని చెప్పేసి చెప్పడానికి ఒక వెబ్సైట్ లేకపోయేది. సో నేను మా ఫ్రెండ్స్ ఏం చేసే వాళ్ళము, ఐఐటి మద్రాస్, బాంబే, కాన్పూర్ ఇలా డిఫరెంట్ ఐఐటీస్ వాళ్ళ వెబ్సైట్స్ ని ఎవ్రీ సింగిల్ మంత్ విజిట్ చేసేవాళ్ళం. విజిట్ చేసి చెక్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఏమైనా కొత్త కాంపిటీషన్స్ ఉన్నాయా అని. ఏదైనా కాంపిటీషన్ ఉంది అంటే ఫిజికల్ గా అక్కడ ట్రావెల్ చేసి, అప్లై చేసి, పార్టిసిపేట్ చేసి అండ్ చాలా కాంపిటీషన్స్ విన్ అయ్యాం కూడా. సో దీని వల్ల నాకు వచ్చిన బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా, బై ద టైమ్ ఐ వాస్ గ్రాడ్యుయేటింగ్, నేను 4th ఇయర్ కి వచ్చేసరికి నా రెజ్యూమేలో నాకున్న ఇంటర్న్షిప్స్ గానీ, నా రెజ్యూమేలో నాకున్న కాంపిటీషన్స్ ఎక్స్పీరియన్స్ గానీ మా ఎంటైర్ క్యాంపస్ లో వేరే ఎవరి దగ్గర లేకుండే. ఇదే సేమ్ ప్రిన్సిపల్ నీకు ఇంటర్న్షిప్ కూడా అప్లై అవుతుంది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ నువ్వు క్రాక్ చేసావు అంటే 4th ఇయర్ కి వచ్చేసరికి నీ రెజ్యూమేకి వెయిటేజ్ ఎంత ఉంటుంది. అండ్ దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఇలాంటి ఇంటర్న్షిప్స్ కి అసలు ఎవరు అప్లై చేయరు. ఎందుకంటే సేమ్ నీలానే నువ్వు ఎలా అయితే ఈ వీడియో స్టార్ట్ కాకముందు మైక్రోసాఫ్ట్ అని ఎందుకు తీసుకుంటది అనే మైండ్ సెట్ తో ఆగిపోయావో, 80-90% స్టూడెంట్స్ కూడా అదే మైండ్ సెట్ తో ఆగిపోయి ఉంటారు. సో ఈ మైక్రోసాఫ్ట్ ఇంటర్న్షిప్ పేరు వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్స్ప్లోర్. ఇది ఎక్స్క్లూజివ్ గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మాత్రమే. దీనికి ఎటువంటి ఐఐటీస్, ఎన్ఐటీస్ రిక్వైర్మెంట్ లేనే లేదు. దీంట్లో నువ్వు ఏం చేస్తావు అంటే యాక్చువల్ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ ఇంకా బెంగళూరు ఆఫీస్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఇంజనీర్స్ తో పాటు కూర్చుని వాళ్ళ రియల్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేస్తావు. సో వన్స్ అగైన్ ఈ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద లింక్ లో యాడ్ చేసి పెడతాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత డూ చెక్ దట్ అవుట్. మనం వీడియోని కంటిన్యూ చేసే ముందు నీతో నీ ఫ్యూచర్ గురించి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. రైట్ నౌ నువ్వు ఈ వీడియో చూసే కొద్దీ బయట ఏఐ వల్ల కంప్లీట్ గా వరల్డ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా చాలా మంది అంటున్నారు కదా ఏఐ వచ్చేస్తుంది అని. అది కంప్లీట్లీ తప్పు. ఏఐ ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఎవరికైతే ఏఐ ఎలా పనిచేస్తుందో, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని యూజ్ చేసి అప్లికేషన్స్ ఎలా బిల్డ్ చేయాలి, ఈ నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో బయట మార్కెట్ లో వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తున్నాయి, వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తున్నాయి. అండ్ మెయిన్ గా లే ఆఫ్స్ అవ్వకుండా వాళ్ళ జాబ్స్ సెక్యూర్ గా ఉంటున్నాయి. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, జాబ్ సీకర్ అయినా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో తెలుసా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ మీద నీకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, అండ్ ఒక ఏఐ ఏజెంట్ ని బిల్డ్ చేయగలుగుతావా. ఈ క్వశ్చన్స్ లో వేటికైనా కూడా నీ ఆన్సర్ నో అయితే ఆ జాబ్ నీకు ఇవ్వకుండా వేరే ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అండ్ ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే నీకు ఆల్రెడీ ఇంకా క్లియర్ గా తెలుసు, ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ కూడా ఏఐ ని యూజ్ చేసుకుని వాళ్ళ అవుట్పుట్ ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి టైం లోపల నీకు ఏఐ మీద నాలెడ్జ్ లేదంటే ఐదర్ ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో నీ రిప్లేస్ చేస్తారు, లేదంటే నెక్స్ట్ లే ఆఫ్స్ లిస్ట్ లోపల నీ పేరు యాడ్ చేస్తారు. అందుకే నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకోవడానికి సైనోహబ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏఐ ఏజెంట్స్ కోర్స్ లోపల జాయిన్ అవ్వు. అండ్ ఈ కోర్స్ అర్థం కావడానికి నీకు ప్రీవియస్ గా మెషిన్ లెర్నింగ్ బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అక్కర్లేదు, అండ్ మెయిన్ గా నీకు ప్రీవియస్ గా ఎటువంటి ఏఐ నాలెడ్జ్ లేకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే ఈ కోర్స్ లోపల ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి నేర్పిస్తారు. అండ్ ఈ కోర్స్ అయిపోయే టైం కల్లా నీకు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది, నువ్వు చాట్ జీపీటీ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఏమవుతుంది, ఆర్ఏజీ సిస్టమ్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నిటి మీద కంప్లీట్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నువ్వు ఐటీ డొమైన్ అయినా, కోర్ డొమైన్ అయినా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, సపోర్ట్ రోల్ అయినా, స్టూడెంట్ అయినా, గ్రాడ్యుయేట్ అయినా, ఫ్రెషర్ అయినా, వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా, ఈ మార్కెట్ లో సర్వైవ్ అవ్వాలి అంటే ఈ ఏఐ సర్టిఫికేషన్ కోర్స్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫర్ ఎ వెరీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం కింద డిస్క్రిప్షన్ లోపల అండ్ పిన్డ్ కామెంట్స్ లోపల 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ నేను యాడ్ చేస్తాను. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి అండ్ ఏఐ రెడీ అవ్వడానికి కింద కోర్స్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడు ఎన్రోల్ అయిపో. ఎన్రోల్ అయిన తర్వాత కోర్స్ డీటెయిల్స్ అండ్ క్రెడెన్షియల్స్ ఈ రెండు కూడా నీ ఈమెయిల్ కి అండ్ వాట్సాప్ కి వచ్చేస్తాయి. సో లేట్ చేయకుండా ఆఫర్ ఎక్స్పైర్ అవ్వక ముందే కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి ఎన్రోల్ అయిపోయి నీ ఫ్యూచర్ ని సెక్యూర్ చేసుకో.
అండ్ ఇంకో వెరీ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా, నా ఫస్ట్ జాబ్ నాకు ఒక డిఎం ద్వారానే వచ్చింది. నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నాకు ఒక కంపెనీలో వర్క్ చేయాలని ఉంటుంది. ఆ కంపెనీకి అప్లై చేస్తే నాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. సో ఆ టైంలో నేను ఏం చేశానంటే లింక్డ్ఇన్ లోకి వెళ్ళి ఆ కంపెనీ సీఈఓకి సిటిఓకి ఇద్దరికి కూడా పర్సనల్ గా లింక్డ్ఇన్ లో మెసేజ్ చేశాను, నా రెజ్యూమే షేర్ చేశాను, నా వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. దాని ద్వారా నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ ఆపర్చునిటీ వచ్చింది. దాన్ని నేను క్రాక్ చేసుకుని దాట్ వాస్ మై ఫస్ట్ జాబ్. సో ఇన్ ద సేమ్ వే నువ్వు కూడా అప్లై చేస్తున్నప్పుడు నాకు చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్ లో అప్లై చేయి, ప్రొఫైల్స్ కి డిఎం చేయి అని చెప్పేసి. అప్లై చేస్తున్నప్పుడు ఏ మెసేజ్ చేయాలి అని చెప్పేసి టెన్షన్ పెట్టుకోకు. దానికి కూడా ఒక సపరేట్ టెంప్లెట్ క్రియేట్ చేసి పెడతాను నేను. ఆ టెంప్లెట్ యూజ్ చేసుకున్నావు అంటే మాక్సిమం రెస్పాన్స్ రేట్ వస్తుంది నీకు. వన్స్ అగైన్ ఆ టెంప్లెట్ కూడా కింద వెబ్సైట్ లింక్ లో ఉంటుంది. ఈ వీడియో అయిపోయిందో చెక్ దట్ అవుట్. నేను మన పాత వీడియోస్ లో కొన్ని కామెంట్స్ చూసాను నేను, వంశీ కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటే చెప్పు అని చెప్పేసి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయి కానీ నా రికమెండేషన్ ఏంటంటే ఇన్ ఆఫీస్ ఇంటర్న్షిప్స్ ప్రిఫర్ చేయి. ఎందుకంటే ఆఫీస్ కి వెళ్తే అక్కడ నేర్చుకునే స్కిల్స్ అనేవి నువ్వు ఎక్కడ నేర్చుకోలేవు. నేను నా ఫస్ట్ కంపెనీ జాయిన్ అయినప్పుడు ఇట్ వాస్ అ స్మాల్ స్టార్ట్అప్. దాంట్లో బేర్లీ 15-20 మెంబర్స్ ఉండేవాళ్ళం. అండ్ ఆ 15-20 మెంబర్స్ లో మా సీఈఓ సిటిఓ ఇద్దరు ఉండేవాళ్ళు. అండ్ వీ యూస్ టు వర్క్ ఫ్రమ్ ద సేమ్ ఆఫీస్. మా సీఈఓ కి సిటిఓ కి ఇద్దరికి కూడా 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండేది ఇంటెల్, సామ్సంగ్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ లో. సో ఎవ్రీ సింగిల్ డే నేను ఆఫీస్ లోపల వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు ఎన్నో నేర్చుకున్నాను నేను. వాళ్ళు ప్రోడక్ట్ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ ఎలా డెలిగేట్ చేసుకుంటున్నారు, వాళ్ళ టీమ్ ని ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఆల్ ఆఫ్ దోస్ స్కిల్స్ నాకు చాలా హెల్ప్ అయినాయి. ఇవన్నీ ఏంటంటే నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే ఇవన్నీ నేర్చుకోపోయేవాడిని. ఇన్ ద సేమ్ వే నీకు 2 different టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి అనమాట. ఒకటి స్కిల్స్ యూ కెన్ లెర్న్ త్రూ ఫార్మల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు పైథాన్, ఫుల్ స్టాక్, జనరేటివ్ ఏఐ ఇవన్నీ ఏంటంటే నువ్వు కోర్సెస్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇంకొన్ని స్కిల్స్ ఉంటాయి, ఇవన్నీ నువ్వు ఫార్మల్ గా నేర్చుకోలేవు. అంటే టీమ్ వర్క్ గానీ, డెడ్ లైన్ మేనేజ్మెంట్ గానీ, వర్క్ మేనేజ్మెంట్ గానీ, ఆర్ రిపోర్టింగ్ గానీ, ఇవన్నీ కూడా ఏంటంటే అన్లెస్ అండ్ అంటిల్ యూ ఎక్స్పీరియన్స్ దెమ్ యూ వోంట్ బి ఏబుల్ టు లెర్న్ దోస్ స్కిల్స్ అనమాట. అండ్ ఈ ఎక్స్పీరియన్సెస్ అని కూడా నీకు ఇన్ ఆఫీస్ ఇంటర్న్షిప్ ద్వారానే వస్తాయి. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు 4th year కి వచ్చేసరికి నీకు ఎంత మంచి టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కూడా యూఆర్ గోయింగ్ టు బి ఎవాల్యుయేటెడ్ ఆన్ దీస్ స్కిల్స్. నువ్వు ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలుగుతావు, నువ్వు టీమ్ ప్లేయరా కాదా, నువ్వు డెడ్ లైన్స్ మీట్ అవ్వగలుగుతావా లేదా, ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేయాలి అంటే నీకు ఎక్స్పీరియన్సెస్ కంపల్సరీ ఉండాల్సిందే. సో వీటితో పాటు నేను ఇంకా 2 questions ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒకటి వచ్చేసి, వంశీ ఇంటర్న్షిప్ వచ్చినా కూడా మా కాలేజ్ నాకు పర్మిషన్ ఇవ్వదు, నేను ఇంకా ఫస్ట్ ఇయర్ స్టూడెంటే కదా, మా హెచ్ఓడి ఎందుకు ఒప్పుకుంటాడు అని చెప్పేసి. వెన్ యూర్ అప్లైయింగ్ ఫర్ ఇంటర్న్షిప్స్ కంపెనీస్ కి ముందే మెన్షన్ చేసి పెట్టండి దట్ యువర్ కాలేజ్ ఇస్ గోయింగ్ టు ఎండ్ అట్ 3:30 అలా ఎండ్ అవుతుంది నా కాలేజ్, నేను 4 నుంచి 8 PM దాకా అవైలబుల్ ఉంటా, ఆర్ 4 to 8:30 దాకా అవైలబుల్ ఉంటా అని 80 to 90% కంపెనీస్ ముందే కమ్యూనికేట్ చేసావు అంటే దే విల్ బి ఓకే విత్ ఇట్. సో దీంతో ఏంటంటే నీకు స్పెషల్ పర్మిషన్ ఏం అక్కర్లేదు. నీ కాలేజ్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో స్పెండ్ దట్ టైమ్ ఆన్ దట్ ఇంటర్న్షిప్. అండ్ ఇంటర్న్షిప్ ద్వారా వచ్చే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పనా, నువ్వు నేర్చుకునే స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి లైఫ్ లాంగ్ నీతో ఉండిపోతాయి. నువ్వు లెట్స్ సే ఇంటర్న్షిప్ లోపల క్యాన్వా నేర్చుకున్నావు అనుకో, కమ్యూనికేషన్ నేర్చుకున్నావు అనుకో, గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నావు అనుకో, నువ్వు ఫస్ట్ ఇయర్ నేర్చుకున్న స్కిల్స్ ఇవి. నువ్వు 4th year అయిపోయిన తర్వాత, నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత, ఆర్ నువ్వు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత కూడా ఈ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఫర్ ఎవర్ నీతో పాటు ఉండిపోతాయి. అవి నీకు చాలా హెల్ప్ అవుతాయి తర్వాత కెరియర్ లోపల. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా చూసాను కామెంట్స్ లోపల, ఏంటంటే వంశీ పెయిడ్ ఇంటర్న్షిప్స్ తీసుకుంటే బెటరా, అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ తీసుకుంటే బెటరా అని చెప్పేసి. యాజ్ అ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ గా మన దగ్గర ఏం స్కిల్స్ లేనప్పుడు ఆబ్వియస్లీ పెయిడ్ ఇంటర్న్షిప్స్ రావడం కొంచెం డిఫికల్ట్. సో ఫస్ట్ ఇంటర్న్షిప్ ఏది ఉన్నా గానీ అన్పెయిడ్ ఇంటర్న్షిప్ తీసుకోండి. అది నాన్ ఐటీ ఇంటర్న్షిప్ అయినా పర్లేదు, తీసుకోండి. దాంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఇస్ గోయింగ్ టు సెట్ యూ అప్ ఫర్ యువర్ నెక్స్ట్ ఇంటర్న్షిప్. నువ్వు లెట్స్ సే ఒక నాన్ ఐటీ నాన్ పెయిడ్ ఇంటర్న్షిప్ తీసుకున్నావు, కస్టమర్ సపోర్ట్ రోలే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీంతో నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నెక్స్ట్ ఇంటర్న్షిప్ అప్లై చేసేసరికి నీకు సెలక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే యూ ఆల్రెడీ హ్యావ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫస్ట్ ఇంటర్న్షిప్ నుంచి సెకండ్ ఇంటర్న్షిప్ టైం లోపల నువ్వు లెట్స్ సే ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకున్నావు, పైథాన్ నేర్చుకున్నావు, జనరేటివ్ ఏఐ నేర్చుకున్నావు, ఫుల్ స్టాక్ నేర్చుకున్నావు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీకు ఈ పాత కమ్యూనికేషన్ స్కిల్స్ గానీ ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ గానీ యాడ్ అవుతుంది తప్ప దట్ విల్ నాట్ ఎఫెక్ట్ యూ ఇన్ ఎనీ వే. దానివల్ల నీకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏమి ఉండదు. సో ఈవెన్ ఇఫ్ యువర్ ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇస్ అన్పెయిడ్, గో జాయిన్ దట్ ఇంటర్న్షిప్, పార్టిసిపేట్ చేయండి, ఒక 3 months వర్క్ చేయండి, 6 months వర్క్ చేయండి. దాని నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అ లాట్ ఫర్ యువర్ నెక్స్ట్ ఇంటర్న్షిప్స్. అండ్ బై ద టైమ్ యూఆర్ గోయింగ్ టు యువర్ ప్లేస్మెంట్స్, నువ్వు ప్లేస్మెంట్ కి వెళ్ళేసరికి ఈ మల్టిపుల్ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నువ్వు జాబ్స్ కి అప్లై చేస్తున్నప్పుడు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నప్పుడు నీకు ఇచ్చే కాన్ఫిడెన్స్ బూస్ట్ గానీ, లేకపోతే నువ్వు ప్రెజెంట్ చేసే స్కిల్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా సిగ్నిఫికెంట్ గా ఉంటాయి. వీడియో ఎండ్ చేసే ముందు ఒక మాట చెప్తా చూడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ ఇయర్ ఇస్ ది ఓన్లీ టైమ్ వేర్ రిజెక్షన్ ఆర్ ఫెయిల్యూర్ ఇస్ ఫ్రీ. ఇది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నీకు రిజెక్షన్ వచ్చింది, ఆర్ నువ్వు చేసిన ఇంటర్న్షిప్ నచ్చలేదు, నీకు ఆ ఇండస్ట్రీ నచ్చలేదు, నీకు యూ హ్యావ్ టైమ్ టు ఫిక్స్. నువ్వు సెకండ్ ఇయర్ కి వెళ్ళేసరికి, థర్డ్ ఇయర్ కి వెళ్ళేసరికి ఐదర్ నచ్చిన డొమైన్ లో డెప్త్ కి వెళ్ళొచ్చు, ఆర్ నచ్చకపోతే ఇంకో డొమైన్ సర్చ్ చేసుకోవచ్చు. అదే నువ్వు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వచ్చే టైం కల్లా నీకు ఆప్షన్స్ తగ్గిపోతాయి, టైం తగ్గిపోతుంది. నీకు థర్డ్ ఇయర్ లో ఒక ఇంటర్న్షిప్ చేసి ఆ ఇంటర్న్షిప్ నచ్చలేదు అనుకో, దెర్ ఇస్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ అదర్ ఆపర్చునిటీస్. చాలా మంది స్టూడెంట్స్ కూడా 4th year కి వచ్చేసరికి వాళ్ళకి ఏమి ఇష్టము, వాళ్ళకి దేంట్లో అయితే వర్క్ సాటిస్ఫై
సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇవి తెలియక వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేక ఏ జాబ్ వస్తే ఆ జాబ్ తీసేసుకుంటారు. అది తీసుకున్న తర్వాత మీరు ఎంతో మంది వినుండొచ్చు, నాకు జాబ్ అంటే అసలు ఇష్టం లేదు, నాకు పని నచ్చట్లేదు, ఐ హేట్ మై జాబ్ అని చెప్పేసి. సో నీకు నీ జాబ్ జెన్యూన్ గా నచ్చితే ఇట్ వోంట్ ఫీల్ లైక్ వర్కింగ్ ఎవ్రీ సింగిల్ డే. ఇట్ ఫీల్స్ లైక్ యూఆర్ ఎంజాయింగ్ ద వర్క్, రైట్? దట్ ఈస్ వాట్ యూ రియలీ వాంట్. ఎందుకంటే నువ్వు జాబ్ ని 20-30 years చేస్తావు నువ్వు. సో ఇవన్నీ చేయాలి అంటే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు చేసే జాబ్ నీకు ఇష్టమా లేదా తెలుసుకోవాలి. అండ్ ఆల్ ఆఫ్ దాట్ యూ కెన్ డూ ఇట్ ఓన్లీ బై ఎక్స్పెరిమెంటింగ్, అండ్ దాట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్ మాత్రమే. సో వెయిట్ చేయకుండా గో స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్, ట్రై డిఫరెంట్ థింగ్స్ అవుట్. ఇంటర్న్షిప్ అప్లై చేయండి, స్కిల్స్ లేకపోయినా పర్లేదు. ఏ ఇంటర్న్షిప్ వస్తే ఆ ఇంటర్న్షిప్ తీసుకోండి. ఇన్ ద మీన్ టైమ్ కీప్ బిల్డింగ్ యువర్ స్కిల్స్ ఇన్ ప్యారలల్. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఈ వీడియో మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్కటి కూడా ChatGPT ప్రాంప్ట్స్ గానీ, టెంప్లెట్స్ గానీ, లింక్స్ గానీ, ఇంటర్న్షిప్ డీటెయిల్స్ గానీ, ఇంకా అడిషనల్ డీటెయిల్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను నేను. అవన్నీ కూడా సైన్హబ్ వెబ్సైట్ లింక్ లో ఉంటాయి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. డూ చెక్ దట్ లింక్ అవుట్. సో వీడియో అయిపోక ముందు ఇంకొకసారి రిమైండ్ చేస్తున్నాను, సైన్హబ్ జనరేటివ్ AI అండ్ AI ఏజెంట్స్ కోర్స్ 90% డిస్కౌంట్ ఉన్న కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అండ్ పిన్ కామెంట్స్ లో ఉంటుంది. ఈ కోర్స్ లోపల అసలు జనరేటివ్ AI అంటే ఏంటి, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, అండ్ AI ఏజెంట్స్ అండ్ వాటిని ఎలా బిల్డ్ చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ నేర్పిస్తారు. సో నీ ఫ్యూచర్ సెక్యూర్ చేసుకోవడానికి కింద కోర్స్ ఆఫర్ అయిపోక ముందే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి కోర్స్ ఎన్రోల్ అయిపో. అండ్ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది, వాల్యుబుల్ అనిపించింది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు వీడియోని హైప్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, ఆ హైప్ బటన్ క్లిక్ చేయండి. జెన్యూన్ గా చెప్తున్నా కదా, ఎవ్రీ సింగిల్ టైమ్ యూ క్లిక్ దట్ హైప్ బటన్ ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. అండ్ ఆల్సో మన పాత వీడియోస్ కామెంట్స్ చాలా చదివాను నేను. చాలా మంది కూడా నేను వీడియో ఎండింగ్ దాకా చూసా, వీడియో మొత్తం కంప్లీట్ చేసా అని చెప్పేసి పెడుతున్నారు. దోస్ ఆర్ మై ఫేవరెట్ కామెంట్స్ టు రీడ్. సో ఈ వీడియో ఎక్కడ చూసావు అంటే కింద కామెంట్స్ కి మెన్షన్ చేయి, వీడియో ఎండింగ్ దాకా చూసా అని చెప్పేసి. నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి, ఈ ఫార్మాట్ నచ్చిందా లేదా అది కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.